పాటి వెంకట సుబ్బయ్య గారు. ఆయన ఆధ్వర్యంలోనే 1988లో ఈ మ్యూజియం అనేది నిర్మించడం జరిగింది. అంటే ఆయన ఈ గ్రామంలో పుట్టి పెరిగిన కాడ నుంచి ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఇలాంటి స్తంభాలు కానీ, ఈ బౌద్ధుని యొక్క ఆనవాళ్ళు కానీ చాలా ఎక్కడ తవ్వినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇవి కనపడతా ఉండేవంట. ఆయన చూసి ఈ గ్రామానికి ఏదో చరిత్ర ఉంది, ఈ స్తూపాలకు ఏదో ప్రాముఖ్యత ఉంది అని చెప్పేసి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించి ఇక్కడికి వారిని తీసుకొచ్చి మొత్తం పరిశీలించిన పిమ్మట ఇక్కడ ఇవి ఎంతో విలువైన వస్తువులు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు నమ్మి ఇక్కడైతే 1988లో ఈ మ్యూజియం అనేది నిర్మించడం జరిగిందంట. ఈ ఘంటసాల ప్రాంతం నుంచి చాలా పురాతనమైన వస్తువులు, రోమన్ నాణేలు కానీ మొదలైనవి బ్రిటిష్ మ్యూజియంలో, మద్రాస్ మ్యూజియం